హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే బోనాల పండుగ కదండి. సో అందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. మా ఆడపడుచు నేను మా తోటి కూడలు అయితే పెడుతున్నాం అనమాట. రెడీ చేసుకుంటున్నామని పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి సర్వకి చెంబుకి పైన కంచుకి అనమాట 2 సెట్స్ ఉండాలి. 2 బోనాలు చేసుకుంటాం కాబట్టి. సో మా అత్తమ్మ కూర్చొని అన్ని చెప్తా ఉంటే మేమైతే రెడీ చేసుకుంటున్నామని. బొట్లు పెట్టేసిన తర్వాత సర్వకి పూలు కట్టేసి కంకణం కట్టేసి రెడీ చేసుకుంటాం అనమాట. బోనం కోసం అయితే వైట్ రైస్, కొయ్యగూర, పచ్చిపులుసు వండుకోవాలన్నమాట. అందులోకి నైవేద్యంగా పెట్టడానికి అమ్మవారికి ఇష్టం అని చెప్పేసి అవి వండుకుంటారు. మా చిన్నోడు చూడండి ముందే బ్యాండ్ తెచ్చుకున్నాడు. బోనాలు స్టార్ట్ కాకముందుకే చాలా బాగా వాయిస్తాడు. ఇంట్రెస్ట్ అనమాట చిన్నప్పటి నుంచి డ్రమ్స్ వాయించడం. చిన్న ఆయనకి చాలా బాగా కొడతాడు. సో ఉడికించుకున్న అన్నం ఉంటుంది కదా, వైట్ రైస్, అందులోకి వేసేసుకోవాలి. అమ్మవారికి ఇష్టం అని చెప్పేసి ఇవి వండుతారనమాట. సో కొయ్యగూర కూడా ఇది సమానంగా వేసుకోవాలి 2 సర్వలకి. పైన చెంబులో మాత్రం పచ్చిపులుసు వేసుకోవాలన్నమాట. పచ్చిపులుసు తాలింపు వేయొద్దు. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని పచ్చిదే వేసుకోవాలన్నమాట. పచ్చిపులుసు తాలింపు వేయొద్దు. సో అది కూడా వేసేసుకోవాలన్నమాట పైన చెంబులో. మా అత్తమ్మ అన్నీ చెప్తా ఉంది, మేము ఇక్కడ ఫాలో అవుతున్నాం అనమాట. సో ముందైతే కుండలు ఉండే అనమాట. ఆ కుండలు గ్రిప్ ఉండట్లేదు పట్టుకోవడానికి. చాలా లాంగ్ ఉంటుంది టెంపుల్. 2 టెంపుల్స్, తోట్ల పోచమ్మ ఇంకా దర్బార్ మైసమ్మ టెంపుల్. లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి అంతసేపు మోయలేమని చెప్పి గ్రిప్ కూడా ఉండదు కదా కుండకి పట్టుకోవడానికి. అందుకని మేమైతే సర్వలు తీసుకున్నాం ఇలాగ సెట్. సో పైన అయితే పచ్చిపులుసు పోసేసింది. ఇక యాపాకుతో కవర్ చేస్తుంది అనమాట. నిండుగా పెట్టుకోవాలి. పైన కంచులు పెట్టుకొని అందులోకి నూనె వేసుకొని ఒత్తులు వేసుకోవాలి. ఒత్తులు బయట నుంచి తెప్పిస్తే సరిగా వెలిగాయండి. సో అందుకని మా అత్తమ్మనే రెడీ చేసింది. బ్లౌజ్ పీసులో పత్తి విత్తనాలు ఉంటాయి కదా, అది వేసి నూనెలో నానిపి పెట్టిందనమాట. సో అప్పుడైతే చాలా బాగా వెలుగుతాయి. ఎంతసేపు అంటే అంతసేపు ఉంటాయి. గాలికి కూడా అటు ఇటు పోవు అనమాట గాలికి. సో అందుకని ఇంట్లోనే రెడీ చేసింది అత్తమ్మ. సో ఎక్కడైతే మనము బోనాలు పెడతామో ఆ గోడకి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి ఇస్తరాకు వేసి అందులోకి బియ్యం వేసి బోనాలు అయితే అక్కడ పెట్టాలన్నమాట. మేమైతే 5 గుడిలో కొడతామన్నమాట కొబ్బరికాయలు. సో అందుకని 5 కొబ్బరికాయలకి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టి రెడీగా పెట్టుకున్నాము. తర్వాత శాఖ కోసం అయితే రెడీ చేసుకోవాలి. శాఖ పెట్టాలన్నమాట. టెంపుల్లోకి తీసుకెళ్ళాలి శాఖ. అలాగే మనం భోజనం ఎత్తేటప్పుడు మన కాళ్ళ దగ్గర కూడా పోస్తారనమాట ఒక శాఖ. సో అందుకని శాఖ కోసం అయితే నీళ్లు తీసుకొని అలా కొద్దిగా పెరుగు, బెల్లం, యాపాకు వేసేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. శాఖ రెడీ అయిన తర్వాత కొబ్బరికాయలు తీసుకెళ్ళడానికి కొబ్బరికాయలు, శనగలు, బెల్లము, ప్రసాదానికి కుంకుమ, పసుపు కూడా ప్యాక్ చేసి పెట్టుకున్నాము. అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. సో తొట్టెలు కూడా వేసేసాము. 2 టెంపుల్స్లో తొట్టెలు కట్టాలి కదా. సో అందుకని మేమైతే రెడీ అవ్వడానికి అయితే వెళ్ళాము. ఇతను మా ఆడపడుచు వాళ్ళ కొడుకండి, హర్షిత్. సో ఇప్పుడు కాలేజ్ చదువుతున్నాడు.
మా తోటి కోడలు వాళ్ళ బాబండి. మా పిల్లలు చూడండి ఫోన్ పట్టుకొని కూర్చున్నారు, ఇంకా రెడీ అవ్వలేదు. మేమైతే రెడీ అయ్యే వచ్చాము. మా తోటి కోడలు ఒకటి వెలిగించింది దీపం, నేను ఒకటి వెలిగించాను. ధూపం అయితే పెడుతుందండి. గుగ్గిలం, మైసాచి ఇవన్నీ కూడా ఊదిపోగలాగా వేయాలి. సో మా ఆయనతో కొబ్బరికాయ కొడుతున్నాడు. ఫస్ట్ బోనం అయితే మా ఆడపడుచు ఎత్తుకుందనమాట. మా ఆయన అయితే కొబ్బరికాయ కొట్టేశాడండి. సో కొబ్బరికాయ కొట్టి ఫస్ట్ బోనం అయితే బయటికి తీసుకొచ్చాడు. మా ఆడపడుచు ఎత్తుకుంటుందనమాట. సో తోట్ల పోచమ్మ టెంపుల్ ఉంటుంది పక్కకే, అక్కడికి తీసుకెళ్తుందనమాట. సో సాక పెట్టడానికి మా తోటి కోడలు అయితే రెడీగా ఉంది. సో చూడండి బయటికి తీసుకొస్తున్నాడు బోనంని. నెత్తి మీద అయితే చుట్ట చుట్టుకుని ఉందనమాట. టవల్తో చుట్టుకుంటే ఆ సర్వాలు సరిగ్గా కూర్చుంటాయి అనమాట. బోనం గ్రిప్ అనేది ఉంటుంది. సో ఎత్తుకుందనమాట. బోనం ఎత్తుకున్నాక మా తోటి కోడలు అయితే సాక పెట్టేసింది. మేమైతే మొక్కుకున్నాము. మా ఆడపడుచు అయితే బయలుదేరింది. మేము కూడా వాళ్ళతోనే కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని అయితే స్టార్ట్ అయ్యాము టెంపుల్కి. వీళ్ళు చూడండి బోనం తీసుకొని తొట్టెలలు చూడండి ఎంత బాగుందో డెకరేషన్, బ్యాండ్తో సహా వెళ్తున్నారు. మేమైతే టెంపుల్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. సో చూడండి ఫుల్ క్రౌడ్, అసలు నడవడానికి కూడా దారి లేదు. ఈ కంచులు దీపాలన్నీ ఇక్కడ పెట్టేశారు పక్కన. మేమైతే ఒక రౌండ్ తిరిగేసి దర్శనం చేసేసుకొని బోనం ఎక్కిచ్చేసి వచ్చేసామన్నమాట. సెకండ్ బోనం అయితే నేను ఎత్తుకున్నాను, మా మరిది తీసుకొస్తున్నాడు. సో నేను కూడా చుట్టుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట. అది అయితేనే సరిగ్గా కూర్చుంటుంది. సో దీపం చూడండి ఎంత చక్కగా వెలుగుతుందో. ఇంట్లో రెడీ చేసుకుంది, చాలా బాగా వెలుగుతుంది. సో సర్వాలు చూడండి చక్కగా బొట్లు అవన్నీ ఎంత బాగా అనిపిస్తున్నాయి. సో నాకు కూడా శాఖ పెట్టేసింది మా తోటి కోడలు. శాఖ పెట్టేసిన తర్వాత నేను బయలుదేరాను అనమాట. కొంచెం దర్బార్ మైసమ్మ టెంపుల్ కొంచెం దూరమే ఉంటుందండి. ఈ అమ్మవారిని తలుచుకుంటూ బయలుదేరాను. అందరు నా కాలు మొక్కుతున్నారు. మా పెద్దవాడు చూడండి ఉరికొస్తున్నాడు అనమాట మొక్కడానికి. మళ్ళీ కొబ్బరికాయ తొట్టెల అవన్నీ తీసుకొని అయితే బయలుదేరామన్నమాట. మా చిన్నోడు చూడండి పరిగెత్తుకొని వెళ్తున్నాడు, అసలు రమ్మంటే రావట్లేదు. ఫుల్ క్రౌడ్ ఉంటుంది. అమ్మో నేనైతే రాను టెంపుల్కి అని డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాడు. మా ఆయన అయితే ఫొటోస్ వీడియోస్ తీస్తున్నాడు అనమాట. సో నేనైతే స్టార్ట్ అయ్యాను అనమాట. అక్కడ టెంపుల్ దగ్గర అయితే రోడ్ బాగాలేదండి, అసలు నాకు రాళ్ళన్నీ గుచ్చుకున్నాయి సరిగ్గా, అసలు నడవలేకపోయాను. నేనైతే ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాను అనమాట. సో అమ్మవారు చూడండి ఎంత బాగుందో. ఊరేగింపుకు తీస్తారు కదా అమ్మవారు అనమాట. సో టెంపుల్ అంతా ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి. ఇక్కడ స్టేజ్ దగ్గర అయితే ఫుల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవుతాయి అనమాట. ఫుల్ క్రౌడ్ ఉండే. ఇది పెద్ద తొట్టెలు అండి, హైదరాబాద్లోనే పెద్ద తొట్టెల. నా లాస్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను చూడండి. ఇక్కడే బోనం ఎక్కిచ్చేసి కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. సో అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలని చెప్పేసి మరోసారి బోనాల పండుగ శుభాకాంక్షలు అండి అందరికీ. సో ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.